హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో నాటు టమాటాలు పచ్చి కొబ్బరి వేసి ఒక టేస్టీ కూర తయారు చేద్దామండి. ఈ కూరను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఒక పావు కిలో నాటు టమాటాలని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. దానిలోనికి ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలండి ఈ విధంగా చీల్చి పెట్టుకున్నాను. దానిలోనికి కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు. ఒక చిన్న కొబ్బరికాయలో సగం భాగం తీసుకొని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. దానిలోనికి కొద్దిగా నూనె తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. కూరను తయారు చేయడానికి నేను 1 టీ స్పూన్ తోటి 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. దీనిలోనికి నేను ముందుగా కోసి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలను మనము 70% వేగే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు 70% వేగిపోయాయి. ఇప్పుడు దీనిలోనికి మనము ముందుగా కోసి ఉంచుకున్న టమాటా ముక్కలను వేస్తున్నాను. టమాటా ముక్కలు వేసిన వెంటనే మనము రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. 1 చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కల్ని పూర్తిగా మగ్గిపోనివ్వాలి. చూసారా, టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలోనికి కారం వేస్తున్నాను. మనము పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోండి. కారం వేసిన తర్వాత ఈ కారం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి మనము తురిమి ఉంచుకున్న కొబ్బరిని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. కొబ్బరి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కూరని నేను డిష్ అవుట్ చేస్తున్నాను. చూసారా, ఎంతో టేస్టీగా టమాటా కొబ్బరి కూర రెడీ అయిపోయింది. ఇది అన్నంలో కూడా తినొచ్చును. చపాతీ, జొన్న రొట్టెల్లోకి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూరని మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.